తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు ఆల్ క్యాస్ట్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రస్తుతం ఉండటానికి 14 కుటుంబాలకు తాత్కాలికంగా ఇల్లు నిర్మించి 6 నెలలలోపు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఒకే చోట అందరికీ శాశ్వత ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి 6 నెలల్లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేసుకుంటూ, గతంలోని జరిగిన మామిడికుదురు మండలం మామిడికుదురు గ్రామంలోని ఆల్ క్యాస్ట్ కాలనీలోని జరిగిన సంఘటనలోని గ్యాస్ సిలిండర్ పేలుడు వలన సుమారు ఒక 12 కుటుంబాలు వాళ్ళ ఇల్లు కోల్పోవడం జరిగింది. దానికి అప్పటికప్పుడే స్థానిక తెలుగుదేశం పార్టీ, లేకపోతే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవడం కూడా జరిగింది. ఇతరులుగా ఆల్రెడీ దీని గురించి సంభాషణ గురించి స్థానిక ఎమ్మెల్యే గారు దేవవార ప్రసాద్ గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా వచ్చి స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిశీలిస్తూ కుటుంబాలతోని మాట్లాడుతూ వాళ్ళని పూర్తిగా ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటూ వాళ్ళందరినీ ఆదుకుంటామని కూడా చెప్పడం కూడా జరిగింది. తీసుకుంటూ ఎక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉందో దాని ప్రకారం వీరందరికీ ఒకే చోట ఇప్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేద్దామని కూడా వాళ్ళు తెలియజేశారు. నేనే స్వయంగా కూడా ఇల్లు పట్టాల దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కొంచెం అడిషనల్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి దాన్ని కూడా ఏ విధంగా మనం ఉపయోగించుకోగలుగుతామో అనేది కూడా నేను కూడా స్వయంగా ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తూ దీన్ని ఏ విధంగా మనం చేయగలుగుతాం అనేది కూడా బాధ్యత మేము వహిస్తామని కూడా ఆ కుటుంబ సభ్యులు కూడా మేము తెలియపరుచుకున్నాం. అదేవిధంగా వీళ్ళందరినీ ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా స్కూల్ బిల్డింగ్లోని వీరికి షెల్టర్ కేటాయిస్తున్నారు. దాంతోపాటు ప్రతిరోజు కూడా వీరికి కావాల్సిన భోజనం ఏర్పాట్లైనా సరే, లేకపోతే నిత్యావసర వస్తువులైనా సరే మొత్తం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ అందరికీ కూడా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, బట్టలైనా సరే, లేకపోతే భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని వారికి అందజేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే మీరందరూ ఇంత బాధ్యతగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఆదుకోవడం, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాకు తెలియపరుస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఒకటే, వాళ్ళు అందరూ అడిగింది ఒకటే, మాకు ఇల్లులు ఈ విధంగా మాకు కట్టివ్వాలి అని చెప్పి కూడా ఇక్కడ టెంపరీ అకామిడేషన్ చేయాలన్నారు. దానికి కూడా జనసేన పార్టీ నుంచి వాళ్ళు కాంట్రాక్టర్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి దాన్ని ఇక్కడ ఉన్న షెల్టర్ని ఇప్పుడే ఇమ్మీడియట్గా ఒక వారంలోని పూర్తి చేసి రేక్ షెడ్తోని కట్టాలని చెప్పి కూడా వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. దానికి కూడా ఒక ప్రత్యేక ధన్యవాదం. మేము మాత్రం ఈ 6 నెలల టైంలోని వీళ్ళందరినీ కూడా ఒకే చోటకి తీసుకెళ్లే విధంగా, వీళ్ళందరికీ అంతవరకు టెంపరీ అకామిడేషన్ ఇక్కడే ఇచ్చే విధంగా చర్యలు పూర్తి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని కూడా సభాముఖంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.